ఒక సర్పము అపాయం వచ్చులో చూసి ఎలా దాక్కుంటుందో, పాపము అనేది కూడా ఒక అపాయం. అది రైట్. భక్తిహీనత అదొక అపాయం. సాతాను కూడా భక్తిహీనత, పాపం అనేకమైనవి తెచ్చి మనకి ఇస్తాడు. ఒక చాప పట్టే జాలని ఎలా ఆ కాలానికి ఒక అందం, ఒక పురుగుని సిరిస్తాడో, ఒక అవ్వను పడేయడానికి ఆ పండుని సాతాను ఎలా రమ్యముగా చూపించాడో, ఈ లోకాన్ని కూడా సాతాను మనకు అలాగే చాలా బ్యూటీగా చూపిస్తాడు. మన జీవితంలో బ్రతికించాలి అందంగా చూపిస్తాడు. ఇది సాతాను వల్ల. అందుకే మీరు సర్పము అని బుద్ధిమంతులైతే, ఇప్పుడు ఎవరైనా పాము కొట్టేవాడు చూసారా, ఎవరన్నా పాము మీకు సర్పం కడికి వెళ్తే ఆన్నే నిలబడుతుంటే రండి అంటే వెల్కమ్ అంటే నువ్వు ఎవరుగా మీరు అబ్జర్వ్ చేయండి, ఒక్క సెకండ్కి వెళ్ళిపోతుంది పాము. ఇస్తాను అది సాతాను. ఈ లోకము చూసి మనం పరిగెత్తాలి. దాని ఎదురుపోయి నిలబడవద్దు. దాని ఎదురు నిలబడవద్దు, పరిగెత్తాలి. ఎందుకు? లోకంలో ఉండేంత భక్తిహీనత, ఈ లోకంలో ఉండేంత శరీరాశ, నేత్రాశ, జీవ కుటుంబం ఇదే ఉంది లోకంలో, వేరేమి లేదు. ఈ శరీరాశను చూసి నువ్వు పరిగెత్తాలి. బైబిల్లో ఒకరు పరిగెత్తాడు. ఎవరతను? యోసేపు కదా. పాపము చూసి పరిగెత్తాడు యోసేపు. ఏమయ్యాడు? రాజు అయ్యాడు. కానీ మనం పరిగెత్తలేకుండా దాన్ని ఎదురుకుపోయి నిలబడ్డాం అనుకో, దాసలం అవుతాం. దాన్ని గాడిద అన్నాడు. అర్థమైంది మీకు? ఈ గాడిద పని ఏంటి? దాసం, గులామం. దాని మీద ఎన్ని వేసినా అట్లే ఉంటుంది, ఏ బరువు వేసినా అట్లే ఉంటుంది. సర్పమును ఎవడో పట్టుకోగలడా? లేదు. అందుకే సాతాను ఈ లోక ఆశలకు ఎదురుపోకూడదు, శరీర ఆశలకు ఎదురుపోకూడదు, నేత్ర ఆశలకు ఎదురుపోయినారో నెక్స్ట్ ఏంటి? ఇదే. కానీ పరిగెత్తిన యోసేపు ఏమయ్యాడు? రాజు అయ్యాడు. మరి ఈరోజు మీరు రాజులు, రాణులు, యాజకులు, మహోన్నతుని పిల్లలు ఒక హై స్టాండర్డ్ లో ఉండాలంటే ఏం చేయాలి? ఈరోజు నుంచి బుద్ధి జ్ఞానము వల్ల ప్రవర్తించాలి. ఓకే, గాడ్ బ్లెస్ యూ.